తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మంత్రులైతే ఏ ఒక్కరు ప్రోటోకాలే పాటించలేరు. వాళ్ళు నాయకులా లేకపోతే మరొకట? ఇక వాళ్ళు మంత్రులైనంత మాత్రాన ప్రోటోకాలు గీటోకాలు లేకుండా పోతే మేము చూసుకుంటా ఊకోవాలనా అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి సార్ అయితే మాట్లాడుతున్నాడు. ఇక అసలు ముచ్చట్లకు పోతే సార్ ఏమంటున్నాడంటే మంత్రులు ప్రోటోకాలే పాటిస్తలేరు. నేను శాసనసభ సభ్యున్నా కాదా? నేను అసెంబ్లీలో మాట్లాడకూడదా? నాకెందుకు మాట్లాడే ఛాన్స్ ఇయ్యరు? మంత్రులే ఇక మాకు అభిమానం, మంత్రులంటే మాకు చాలా అభిమానం. ఇక గట్లనే మా మీద కూడా అభిమానం ఉండాలి కదా అని బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ రెడ్డి సార్ అంటున్నాడు. ఇక ఈ ముచ్చట నిజమే కదా నుల్లా? మరి ప్రోటోకాల్ పాటించాలి కదా, ప్రోటోకాల్ పాటించకుండా ఇట్లా చేస్తే ఎట్లా చెప్పుర్రి? మీరే కదా అన్నిటికీ ముంగటుండి అందరూ మా వాళ్ళే అనుకుంటా ముంగట పోతారు. గట్లాంటి మంత్రులు ఇప్పుడు ప్రోటోకాల్ పాటించకపోతే ఎట్లా సార్లు? అధ్యక్ష, నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల ఆరుమూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు మీరందరంటే గౌరవం, మీరంటారంటే అభిమానం, మీరంటారంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష?